అందుకే వాటిని పక్కకు పెట్టేసిండ్రు. ఇక స్పీకర్ గారి గురించి అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ధృతరాష్ట్రుడు అయిపోయింది మీ స్పీకర్ గారు. దుర్యోధనుడు రేవంత్ రెడ్డి గారు చేసే దుర్మార్గాలు కనబడతలేవు. ఆయన పుత్ర ప్రేమలో కళ్ళని మూసుకుపోయినాయి. ఎమ్మెల్యేలు మన పార్టీ వాళ్ళు 10 మంది పార్టీలు మారిండ్రు. అందులో ఒక ఆయన అయితే పోయి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద పార్లమెంటు కూడా పోటీ చేసిండు. కానీ స్పీకర్ గారికి ఏం కనబడతలేవట. వాళ్ళు కాంగ్రెస్ కండువాలేసుకున్నది కనబడతలేదు, జై కాంగ్రెస్ అన్నది కనబడతలేదు, వాళ్ళు చేయి గుర్తుకు ప్రచారం చేసింది కనబడతలేదు, ఏది కనబడతలేదు అంటే స్పీకర్ గారికి. అట్లాగే మీ వికారాబాద్ రోడ్ల మీద ఉండే పొక్కలు కూడా కనబడతలేవు పాపం. గట్ల అయిపోయింది ఇలా ధృతరాష్ట్రుడికి పరిస్థితి అయిపోయింది స్పీకర్ గారు. ఒకటి మాత్రం పక్కా, ఇవాళ ఆనంద్ గారు గెలిచినా ఓడినా మీ అందరి మధ్యనే ఉన్నాడు, మీకోసమే నిలబడ్డాడు. అట్లాగే మరి వికారాబాద్లో చేసిన పనులు కూడా చాలా ఉన్నాయి. భూములు ఇక నాకంటే బాగా మీకు తెలుసు. భూములు ఎంత ధర ఉండే ఆనాడు రియల్ ఎస్టేటు, ఇవాళ ఎట్లా ఉన్నదో నాకంటే బాగా మీకే తెలుసు. మార్పు బాగుందా వికారాబాద్లో? రియల్ ఎస్టేట్ వాళ్ళు చెప్పాలి, బాగుందా మార్పు? రియల్ ఎస్టేట్ కిందికి అయిందా లేదా? అయిందా? మరి అన్ని అనుముల బ్రదర్సే బుక్కుతుంటే భూములన్నీ అన్ని అనుముల కుటుంబ సభ్యులే, రేవంత్ రెడ్డి గారు అన్నదమ్ములే అన్ని మింగుతుంటే, తిరుపతి రెడ్డి ఒక దిక్కు, కొండల రెడ్డి ఒక దిక్కు, కృష్ణారెడ్డి ఒక దిక్కు, ఇంకో రెడ్డి గారు ఇంకో దిక్కు, నలుగురు 4 దిక్కుల తలిగి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులే మొత్తం మింగుతుంటే ఇకేం మిగులుతుంది? రియల్ ఎస్టేటు మొత్తం ఆగమైపోయింది. ఈ 2.5 సంవత్సరాలలో లక్షల మంది ఆధారపడే రియల్ ఎస్టేట్ రంగారెడ్డి వికారాబాద్ జిల్లాల్లో మొత్తం ఛిద్రం చేసిండు. నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, మీ దగ్గర 284 బూతులు ఉన్నాయి, పోలింగ్ బూతులు. మీ అందరికి ఉన్నది 83 84 ఉన్నాయి. మీ అందరి మనసులో ఉన్నది ఒకటే, మళ్ళా కాంగ్రెస్ పోవాలే, కేసీఆర్ రావాలి అన్నది ఒకటే ఉన్నది. మరి రావాలి అంటే ఉత్తగా సప్పట్లు కొడితే ఉపన్యాసాలు కొడితే కాదు. ఇంతకుముందు రామచంద్రరావు గారు కరెక్ట్గా చెప్పిండు, 284 పోలింగ్ బూత్లలో మీరు ఒక్కొక్క బూత్లో 10 మంది చొప్పున కమిటీ వేసుకున్నారు. 2840 మంది సోదరులతోని కమిటీలు వేసుకున్నారు. ఆ కమిటీలు ఎస్ఐఆర్ కార్యక్రమం ఇప్పటిదాకా మీకు ప్రవీణ్ కుమార్ గారు చెప్పినట్టు ఎస్ఐఆర్ కానీ అట్లాగే సభ్యత్వ నమోదు కార్యక్రమం కానీ అవన్నీ కూడా మనం సరిగ్గా చేసుకుంటే, మనం మొత్తం అస్త్రశస్త్రాలు యుద్ధం లేనప్పుడే చక్కగా చేసుకుంటే మనకు రేపటి రోజున యుద్ధం వచ్చినప్పుడు పని అల్కగా అవుతుంది. ఆంగ్లంలో ఒక సామెత ఉన్నది, ద మోర్ యూ స్వెట్ ఇన్ పీస్ ద లెస్ యూ బ్లీడ్ ఇన్ వార్. అంటే ఏ యుద్ధము లేనప్పుడు సైనికుడు ఎంత చెమట వడిపితే యుద్ధంలో అంత తక్కువ రక్తం కారుతుంది. అందుకే మనం చేయాల్సిన పనల్లా ఇప్పుడు ఒకటే, ఎస్ఐఆర్లో ఇంటింటికి పోవాలి, బూత్ లెవెల్ ఆఫీసర్ గారితో బూత్ లెవెల్ ఏజెంట్లు పోవాలి. అట్లాగే మెంబర్షిప్ కార్యక్రమం కూడా స్టార్ట్ కాబోతా ఉన్నది. ఒక 2 నిమిషాలు మీకు ఆ మెంబర్షిప్ యాప్కి సంబంధించిన స్లైడ్లు కూడా నేను చూపెడతా. ఒకటే నిమిషం అది పెట్టాలమ్మా. మెంబర్షిప్ది పెట్టాలి. ఇది ఒక్క నిమిషం చూడాలా మీరు. ఇప్పుడు ఈ మెంబర్షిప్ యాప్ మీ ఫోన్లలోనే ఉంటుంది. బూత్కి 2 చొప్పున ట్రైనింగ్ ఇస్తాం. ఇలా ఏం లేదు, చాలా అల్కట్ పని. నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్. ఇలా ఏం లేదు, 7 వరుసగా 7 స్టెప్లలో మొత్తం మెంబర్షిప్ అయిపోతుంది. ఏం లేదు, ఇప్పుడు మీరు మీ ఆనంద్ గారి ఇంటికి పోయినారు, ఆయనను మెంబర్గా చేర్చుకోవాలి. మెంబర్గా చేర్చుకోవాలి అంటే మరి ఆనంద్ గారు వెంటనే ఆయన పేరు చెప్తాడు, మీరు ఆనంద్ అని టైప్ చేయాలి ఆ యాప్లో. ఆ ఊర్లో ఉండే ఆనందుల పేర్లన్నీ వస్తాయి. అందులో మెతుకు ఆనంద్ ఎక్కడున్నాడు చూసుకొని అది క్లిక్ చేయాలి. మెతుకు ఆనంద్ అని కొట్టంగానే మెతుకు ఆనంద్ వివరాలన్నీ యాప్లోకి వచ్చేస్తాయి. అడ్రస్సు, తండ్రి పేరు, అట్లాగే వాళ్ళ ఎక్కడుంటారు ఏంది మొత్తం వస్తాయి. వెంటనే ఆనంద్ అన్నను ఫోన్ నంబర్ చెప్పన్నా అనాలి. ఫోన్ నంబర్ చెప్తాడు. చెప్పంగానే ఆ ఫోన్ నంబర్కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ అంటే ఎరికే కదా, 1 టైం పాస్వర్డ్. చాక్లెట్ ఇవ్వమంటావా? మరి ఇప్పటిదాకా ప్రవీణ్ అన్న చాక్లెట్లు తినిపించి చెడగొట్టిండు. ఓటీపీ రాగానే అప్పుడు నెంబరు పోతుంది అందులోకి. తర్వాత సాధారణ సభ్యత్వం అయితే 10 రూపాయలు, లేదంటే 50 రూపాయలు. అది మీరు గూగుల్ పే ద్వారా కట్టొచ్చు, లేదా అవసరమైతే ఆడ మీకు అదొకటి ఉంటుంది, పేటీఎం ఉంటుంది, దాని ద్వారా కట్టొచ్చు, లేదంటే క్యాష్ అన్నా కట్టొచ్చు. కట్టగానే అది అయిపోతుంది. ఆ తర్వాత వెంటనే మీ ఫోటో తీసుకుంటారు. ఫోటో ఎందుకో నేను వెంటనే చెప్తా. ఫోటో తీసుకుంటారు. ఇదంతా అయిపోతే మెంబర్షిప్ అయిపోతుంది. ఫోటో ఎందుకు? నెక్స్ట్ స్లైడ్. ఫోటో ఎందుకు అంటే ఇగో ఇట్లాంటి బ్రహ్మాండమైన ఐడి కార్డు మీ అందరికీ ఒక్కొక్కరికి ఆనందన స్వయంగా
మీకు అందజేస్తాడు. ఏమొస్తుంది ఐడి కార్డుతోని? రేపు మీరు మన గవర్నమెంట్ వచ్చినాక ఏ సర్కారు దఫ్తర్కి పోయినా అరే ఈయన కేసీఆర్ గారు మనిషి, మెతుకు ఆనంద్ గారు మనిషి, సబితమ్మ మనిషి, జాగ్రత్తగా ఈయనకు మంచిగా చూసుకోవాలి, పని చేసి పెట్టాలి అని అధికారులు గౌరవం ఇచ్చే విధంగా ఆ ఐడి కార్డు మీకోసమే తయారు చేసి మీకు ఇవ్వబోతా ఉన్నాం. అందుకే మిమ్మల్ని అందరినీ కోరేది నేను, మెంబర్షిప్ అట్లాగే SIR 284 బూతులు ఉన్నాయి మీకు. మీరందరూ కొంతమంది నాయకులు ఉంటారు ఇక్కడ. ఎట్లా అంటే అన్న నేను మండల స్థాయి నాయకుడిని, నేను బూతులో తిరుగుతున్నా అంటాడు. అట్లాగే ఇంకో నాయకుడు ఉంటాడు, అన్న నేను రాష్ట్ర స్థాయి నాయకుడిని, నేను గీడ తిరుగుతున్నా అంటాడు. దయచేసి నేను దండం పెట్టి చెప్పేది ఒకటే, మీరు ఎంత పెద్ద నాయకుడైనా ఇంట గెలిచి రచ్చ గెలవాలి. ముందు మీ బూతుల గెలవాలి, మీ బూతుల మెజారిటీ తేవాలి, మీ ఊర్లో మెజారిటీ తేవాలి. తెస్తేనే రేపటి రోజున రాష్ట్రంలో వికారాబాద్ హెడ్ క్వార్టర్లో గులాబీ జెండా ఎగురుతుంది. లేకపోతే ఎవలపాటికి వాళ్ళే నా బూత్ మంచిగానే ఉంది నేను దేశమంతా తిరుగుతా అంటే లాభం లేదు. అందుకే 284 బూతులలో నేను గట్టు రామచంద్రరావు గారిని, ఆనంద్ గారిని కోరేది, ఏ బూత్ కా బూతే ఆర్గనైజేషన్ జరగాలి, ఏ బూత్ మెంబర్షిప్ అక్కడే జరగాలి, ఏ బూత్లో జరగాల్సిన SIR కార్యక్రమం అక్కడే జరగాలి. ఏమన్నా ఇబ్బంది ఉంటే రామచంద్రరావు గారు, ఆనంద్ గారు మీకు అన్ని రకాలుగా అసిస్టెన్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మరి మీకు కూడా ఆకలి అవుతుంది, నాకు కూడా ఆకలి అవుతుంది. ఎంతకంటే ఎక్కువ మీ ఓపికకు పరీక్ష పెట్టకుండా గులాబీ జెండా ఎగరేద్దాం, తిరిగి మళ్ళీ అధికారంలోకి వద్దాం, వికారాబాద్ను మళ్ళీ అధికార బాట నడిపిద్దామని చెప్పి, అభివృద్ధి బాట నడిపిద్దామని చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ. మైకాలేలో ఆకలి అవుతుందా? మెల్ల మెల్ల ఆకలి అవుతుందా? నాకైతే అవుతుంది. సబితమ్మకు మెల్లగా 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 డాక్టర్ ఆనంద్ గారి సతీమణి మా చెల్లెలు సబితమ్మకు ముందే చెప్పిన, కొద్దిగా మంచిగా అన్నం పెట్టమ్మా, జ్వరం వచ్చిందని చెప్పిన. మందు ఇస్తా, ఏం పర్లేదన్నా, మందులు ఇస్తా, గోళీ ఇస్తా, మంచిగా తిండి కూడా పెడతా, నువ్వు గట్టిగా మాట్లాడని చెప్పింది. జర నా చెవులలో ఒలిపెట్టకుర్రా అయ్యా, నా చెవులతో జర కూర్చోడు ప్లీజ్, మాట్లాడండి. గౌరవనీయులు, ఈరోజు వికారాబాద్లో జరుగుతున్న మనందరి కుటుంబ సభ్యుల సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న వికారాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షులు, గౌరవ మాజీ శాసనసభ్యులు, యంగ్ డైనమిక్ అండ్ హ్యాండ్సమ్ నాయకుడు మా సోదరుడు డాక్టర్ మెతుకు ఆనంద్ అన్న గారికి, గౌరవ పెద్దలు, మరి రంగారెడ్డి జిల్లాని గత 2.5 దశాబ్దాలుగా తన సమర్థవంతమైన నాయకత్వంలో ఇంద్రారెడ్డి గారి వారసత్వాన్ని కొనసాగిస్తూ మీ అందరికీ ఒక ఆడబిడ్డగా, ఒక అక్కగా, ఒక చెల్లెగా మీకు అండగా ఉండి ఈ జిల్లాని అభివృద్ధి బాటలో, ఆ సంక్షేమ బాటలో ముందుకు తీసుకొని పోతున్న పెద్దలు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారికి, గౌరవ పెద్దలు, ఇప్పటిదాకా అందరు మిమ్మల్ని రాజకీయ నాయకులు ఆశల పల్లకిలో తిప్పుతారు, కానీ మిమ్మల్ని విమానంలో తిప్పిండు మా అన్న. ఇప్పటిదాకా మిమ్మల్ని విమానం అంతా ఎక్కి దేశయానం మొత్తం దేశం మొత్తం తిప్పిన మా అన్నగారు, పెద్దలు పార్టీ జనరల్ సెక్రటరీ డాక్టర్ RS ప్రవీణ్ కుమార్ గారు, గౌరవనీయులు పెద్దలు, ఈ నియోజకవర్గానికి మెంబర్షిప్ మరియు SIR కార్యక్రమానికి బాధ్యులుగా విచ్చేసిన పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీ గట్టు రామచంద్రరావు గారు, గౌరవ మాజీ శాసనసభ్యులు పెద్దలు శ్రీ మహేశ్వర్ రెడ్డి గారు, శ్రీ పట్నం నరేందర్ రెడ్డి గారు, గౌరవ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పెద్దలు శ్రీ నాగేందర్ గౌడ్ గారు, గౌరవనీయులు బీసీ కమిషన్ మాజీ సభ్యులు సోదరుడు ఉద్యమ బిడ్డ శుభప్రద్ పటేల్ గారు, అదేవిధంగా వేదికపై ఆసీనులైన గౌరవనీయులైన మరి కౌన్సిలర్లకి, గౌరవ సర్పంచ్లకి, గౌరవ మాజీ ఎంపీటీసీలకి, వివిధ మండలాల పార్టీ అధ్యక్షులకి, సింగిల్ విండోల అధ్యక్షులు, గ్రామ శాఖల అధ్యక్షులు, ఈ కార్యక్రమంలో ఇంత ఓపికగా కూర్చున్న మా అన్నదమ్ములకు, ఆడబిడ్డలకు, పత్రికా మిత్రులకు అందరికీ శిరస్సు వంచి హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు, నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. నాకు సబితమ్మ చెప్పింది, మీరు ఉండండి, ఈరోజు
జ్వరం వచ్చింది కదా ఇంట్లో ఉండండి అన్నది. నేనన్నా కాదక్క వస్తా అని చెప్పిన. నా స్వార్థం కూడా కొద్దిగా ఉన్నది వికారాబాద్ రావడంలో. పెద్దలు కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తుంటారు, వికారాబాద్ కా హవా లాఖో మరీజోं का దవా. మరి ఇక్కడికి వస్తే ఈ గాలి పీల్చుకుంటే నా జ్వరం కూడా దెబ్బకు మాయమవుతుంది. అట్లే డాక్టర్ సాబ్ కూడా ఉన్నాడు. అందుకే మరి ఇక్కడి గాలి పవిత్రం, ఇక్కడి నేల పవిత్రం, ఇక్కడి నీరు పవిత్రం. అందుకే ఈ గడ్డ మీద కాలు పెడితే ఉన్న రోగాలని నయమైతే అని చెప్పి అనుకునే ఇక్కడికి వచ్చిన. మరి మీ అందరికీ తెలుసు, ఇది ముచ్చుకుందా నది జన్మస్థలం, అంటే మూసీ నది పుట్టిన ప్రదేశం మన వికారాబాద్. అనంత పద్మనాభ స్వామి కొలువైన అద్భుతమైన ప్రాంతం, రామలింగేశ్వర స్వామి కొలువున్న ప్రాంతం వికారాబాద్. కొండలు, లోయలు, బ్రహ్మాండమైన సెలయేళ్ళు, అన్నిటి అలవాలం అద్భుతమైన పర్యాటక కేంద్రం. తెలంగాణకు ఒక రకంగా చెప్పాలంటే ఒక హిల్ స్టేషన్ దగ్గరలో హైదరాబాద్కి ఏమైనా ఉన్నదా అంటే మన వికారాబాదే. అందుకే మరి ఇక్కడ నీరు అమృతము, గాలి ఔషధము, ప్రకృతి అద్భుతం. గాలి పీల్చితే రోగాలే మాయమైతే అని చెప్పి మన